మూడోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన మీద ఆయననే అవిశ్వాసం పెట్టుకొని ఆయన మీద ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుపొందినట్టు అయిపోయింది. మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యధిక సార్లు అంటే 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ ఒక చరిత్ర సృష్టించింది అనుకుని చెప్పుకోవాలి. ఇక ఇండియా కూటమిలో ఉండలేనంటూ ఎన్డీఏ కూటమితో మళ్ళీ జతగలిపిండు. అయితే నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు పదే పదే కూటములను మార్చుకుంటూ వచ్చి రావడంతో ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుగాబోతా ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ప్రశాంత్ కిషోర్ నిన్న బల్లగుద్ది మరీ వాదించాడు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఈ నితీష్ కుమార్ అండ్ ఎన్డీఏ కూటమి కలిపి 1 నుంచి 3 సీట్లు తప్ప ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు, అది అట్టర్ ఫ్లాప్ అయ్యే కూటమి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఎన్డీఏతో కూడా సోపతి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదు, ఇది అయిపోయే కథ, ముగిసిన అధ్యయనం అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఓవైపు రాహుల్ జోడో యాత్ర అటువైపు నుంచి వస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే మమతా బెనర్జీ మేము ఒంటరిగానే వెళ్తామనేటువంటి మాట చెప్తా ఉంటే బీహార్లో నితీష్ కుమార్ మొత్తం కూటమి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కొంత అలజడి మొదలైన మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అటు మల్లికార్జున ఖర్గే గారేమో ఆయారాం గయారాం ఆతే జాతే అని చెప్పి ఆయన చాలా సింపుల్గా ఈ వ్యవహారాన్ని తోసిపుచ్చిండు. సో మల్లికార్జున ఖర్గే సారథ్యంలో నడుస్తున్నటువంటి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని ఎలక్షన్లో ఎదుర్కొనే ముంగట ఇటువంటి పరిణామాలు నిజంగా ఇండియా కూటమికి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. సో ఇది నితీష్ కుమార్కి సంబంధించినటువంటి అంశం.